నమస్తే మిత్రం. భారతంలో దుష్యంతుడి వృత్తాంతాన్ని చెప్పుకుందాం క్లుప్తంగా. కనునిచే పెంచబడుతున్న సౌందర్య రాశి శకుంతలని చూశాడు. ఆమెని వివాహమాడాలనిపించింది. ఆమోదయోగ్యమైన రీతిలో గాంధర్వ వివాహం. వాళ్ళు నన్ను ఒక కాముకుడిగానే చూస్తారు. అఖండ భూమండలాన్ని పాలించగల చక్రవర్తి పుట్టాడు. మేనక అంటే ఎవరనుకున్నాం? మహానుభావుడైన దుష్యంత మహారాజు వేటకు అడవికి వెళ్ళాడు. సైన్యాన్నించి దారి తప్పాడు. అలసిపోయి కణవ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ విశ్వామిత్ర మేనకలకి పుట్టి వదిలివేయబడి కనునిచే పెంచబడుతున్న సౌందర్య రాశి శకుంతలని చూశాడు. ఆమెని వివాహమాడాలనిపించింది. కానీ క్షత్రియ గోత్రికుడనైన నేను ఒక విప్రకన్యను మోహించడమేమిటి అని ప్రశ్నించుకున్నాడు. మహాత్ములకి అధర్మపు కోరిక కూడా కలగదు. మరి ఎందుకు కలిగింది? అయితే శకుంతలతో ముచ్చటించాక అతనికి అవగతమైంది ఆమె క్షత్రియ కన్య అని. అప్పుడు క్షత్రియులకు ఆమోదయోగ్యమైన రీతిలో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వివాహమయ్యాక నేను వెళ్ళి నా అనుచరుల్ని పంపి నిన్ను సగౌరవంగా తీసుకువెళ్తాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. కణవుడు తిరిగొచ్చాక జరిగిందంతా చెప్పడానికి శకుంతల భయపడింది. కానీ కణవ మహర్షి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. కణవుడు ఒకటే మాట అంటాడు, నీ చేత తప్పు జరగలేదు. నాకు తెలియకుండా జరిగినప్పటికీ క్షత్రియులకు అది ఉచితమే గనుక నీ తప్పు లేదు. ఆ తరువాత అద్భుతమైన వర్చస్సు గల శిశువుకి శకుంతల జన్మనిచ్చింది ఆ ఆశ్రమంలో. అప్పుడే దేవేంద్రుడు చెబుతాడు, అఖండ భూమండలాన్ని పాలించగల చక్రవర్తి పుట్టాడు. ఎంత సాహసవంతుడు ఆ శిశువు అంటే పసివయస్సులో సింహాలతో ఆడుకునేవాడు. అందుకే సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఇక అనుచరుల్ని పంపిస్తానన్న దుష్యంతుడు వాళ్ళని పంపలేదు. చాలా జాప్యం జరిగిపోయింది. చివరికి కణవ మహర్షి కొందరు మునుల్ని సాయమిచ్చి శకుంతలని దుష్యంతుడి వద్దకు పంపించాడు. సభ తీర్చి ఉన్న దుష్యంతుడి ముందుకి శకుంతల వెళ్ళింది. ఎవరు నువ్వు అని అడిగాడు. అలా ఎలా మర్చిపోయావు రాజా? నేను నీ భార్యను, వీడు నీ కుమారుడు అంది శకుంతల ఆ పసివాన్ని చూపిస్తూ. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల కోపంతో, ఎవరూ లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన గాంధర్వ వివాహానికి ఎవరూ సాక్ష్యం లేరు కదా అని మాట్లాడుతున్నావు. కానీ రాజా, ఎవరూ చూడట్లేదు కదా అనుకోకు. హృదయంలో ఉన్న అంతర్యామి చూస్తూ ఉంటాడు. సూర్య, చంద్ర, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, హృదయం, యముడు, ధర్మం, 2 సంధ్యలు ఇవన్నీ సాక్ష్యాలు. అప్పుడు శకుంతల తల్లి మేనక అని తండ్రి విశ్వామిత్రుడని చెప్పింది కనుక దుష్యంతుడు, ఆ తల్లి పోలికలు కనిపిస్తున్నాయి నీలో. విశ్వామిత్రుడు సరేసరి చెంచలుడు అంటూ హేళన చేశాడు. తన పుట్టుకకు కారణమైన వాళ్ళని హేళన చేయడం శకుంతలకు కోపం, ఆవేదన కలిగించాయి. మేనక అంటే ఎవరనుకున్నావు? సర్వదేవతల చేత నమస్కరింపబడే తల్లి ఆమె. నేను అంతరిక్షంలో చరించగలను, నువ్వు భూమి మీద మాత్రమే చరించగలవు. మేరు పర్వతానికి ఆవగింజకి ఎంత తేడా ఉన్నదో నీకు నాకు మధ్య అంత తేడా ఉంది. మరో మాట, అతడు నీ కొడుకు. అతడిని నువ్వు స్వీకరించలేదంటే అంతకంటే మహాపాపం మరొకటి లేదు అంది. ఇంకా ఇలా అంది, భార్య అంటే ఎవరనుకుంటున్నావు? భర్తకి ప్రతిరూపాన్ని తన ద్వారా సృష్టిస్తుంది. అందుకే ఆమె జాయ అంటారు. ఆ పురుషుడికి మరో తల్లి వంటిది ఆమె. ఈ ధర్మబన్నాలు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. చేసిన పుణ్యమంతటినీ ఒక అసత్యం హరిస్తుంది. నేను నీ కొడుకుని నీకు అప్పగించడానికి తీసుకువచ్చాను. వాడి ద్వారా నువ్వు, నీ వంశం నిలబడతాయి. నా పుత్రుడికేమవుతుందోనన్న బెంగ నాకు లేదు. ఎందుకంటే ఇంద్రుడే చెప్పాడు, వీడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడని. ఇక నేను సెలవు తీసుకుంటాను అని బయలుదేరబోయింది. అంతలో ఆకాశవాణి పలికింది, దుష్యంత,
ఈమె ధర్మబద్ధంగా నీ భార్య, వీడు నీ కుమారుడు. అప్పుడు దుష్యంతుడు లేచి వెళ్ళి ఆ కొడుకుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. బాగా ప్రచారంలో ఉన్న కథ ఏం చెబుతోందంటే, దుష్యంతుడికి ఏదో శాపం ఉందని, అందువల్ల అతను తనకి శకుంతలకి జరిగిన గాంధర్వ వివాహం విషయాన్ని మర్చిపోయాడని ఇలా నడుస్తోంది. నిజంగా శాపమే ఉండుంటే ఆ శాపం వల్లనే దుష్యంతుడు శకుంతలను గుర్తించలేకపోతే అతడు తప్పు చేసినట్లు అవదు కదా. కానీ వ్యాస భారతంలో కథ ఇలా లేదు. శాపం ప్రస్తావనే లేదు. శాపమే లేకపోతే దుష్యంతుడు శకుంతలని మర్చిపోయే అవకాశమే లేదు కదా. అయినప్పుడు ఉద్దేశ్యపూర్వకంగానే శకుంతల ఎవరో తెలియనట్లు ప్రవర్తించాడన్న మాట. అప్పుడు అతను నేరం చేసినట్లే కదా. ఇదొక వాదన. వ్యాసభారతం ఏం చెబుతోందంటే, శకుంతల తన కొడుకుని తీసుకుని నిండు సభకి వచ్చింది. ఎంతోమంది సామంతరాజులు, పండితులు ప్రజలతో సభ తీర్చి ఉండగా ఆమె అందరి ముందుకు వచ్చి, ఇదిగో వీడు నీ కొడుకు అనగానే స్వీకరిస్తే అందరూ ఏమనుకుంటారు? ఈమె అందంగా ఉంది కాబట్టి మహారాజు కామాసక్తుడై ఈమెను స్వీకరించాడు అని చెప్పుకుంటారు. తాను వివాహమాడిన విషయం వాస్తవం. అనుచరుల్ని పంపడంలో జాప్యం జరిగింది వాస్తవం. కానీ శకుంతల నేరుగా నిండు సభా ప్రాంగణంలోకి వచ్చేసి వీడు నీ కొడుకు అనటాన్ని సభలో తాను ఎలా సమర్థించుకోగలడు? వీడు తన కొడుకని మనసుకు తెలుసు. కానీ ఈ సత్యం ఇంతమంది ముందు ఎలా నిరూపితం కావాలి? ఇప్పుడు నా అదృష్టం, దేవవాణి అయిన ఆకాశవాణి ఇంతమంది వింటూ ఉండగా రుజువు చేసింది కనుక ఇప్పుడు ఆనందంగా బాహాటంగా చెప్పవచ్చు, ఈమె నా భార్య, వీడు నా పుత్రుడు ఇలా అనుకున్నాడు. అదే ప్రకటించాడు. అదిగో అదే ధర్మనిష్ట అంటే. రాజు ధర్మంగా ఉంటే సరిపోదు, ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా కనపడాలి కూడా. తన వెనుక లోకం తన గురించి చెడుగా ఊహించే అవకాశాన్ని రాజు ఇవ్వకూడదు. రాజుల వ్యక్తిగత జీవితంలో కూడా పారదర్శకత ఉండాలని ఇక్కడ స్పష్టమవుతుంది. స్వచ్ఛమైన వ్యక్తిత్వం లేనివాడు స్వచ్ఛమైన పాలన మాత్రం ఎలా ఇవ్వగలడు? ఎప్పుడైతే దుష్యంతుడి అంతఃకరణ అంత పరిశుద్ధంగా ఉండి ధర్మనిష్టతో ఆలోచిస్తుందో ఆ మహాపతివ్రతకు బాసటగా దేవతలే కల్పించుకున్నారు. ఆకాశవాణిగా ప్రకటన చేశారు. దుష్యంతుడిలా అంటున్నాడు, ఓ శకుంతల, నీకు నాకు జరిగిన ఆ వివాహ బంధం లోకుల పరోక్షంగా జరిగింది. నాకు నేనుగా ఇప్పుడు ఆ విషయం చెబితే వాళ్ళు నన్ను ఒక కాముకుడిగానే చూస్తారు. అది నీకు మన పుత్రుడికి గౌరవప్రదంగా ఉండదన్న ఉద్దేశంతో అలా మాట్లాడానే తప్ప నిన్ను అవమానించడానికి మాట్లాడలేదు. ఏమైనా మహాపతివ్రత, నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించు అన్నాడు దుష్యంతుడు. ఆ తర్వాత శకుంతల దుష్యంతులను దేవతలు దీవించడంతో కథ సుఖాంతమైంది. ఆ భరతుడు చక్రవర్తి అయ్యాడు. అతని పేరు మీదనే భరత వంశం వృద్ధి చెందింది. కొంతమంది ఆ భరతుడి మూలంగానే మన ఉపఖండానికి భారతదేశం అని పేరు వచ్చింది అని, మరికొంతమంది కాదు కాదు జడభరతుడు అని ఉండేవాడు, అతడి వల్ల ఆ పేరు వచ్చింది. ఇంకొక ప్రచారంలో రాముడి తమ్ముడు భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశం అయింది అంటారు. ఇంతమంది భరతుల వల్ల ఇది భారత అని పిలిపించుకుంటుందా? అసలు సత్యమేమిటి? భరత అంటే యజ్ఞాగ్ని. వేదంలో భరత అని అగ్నిని సంబోధించిన మంత్రాలున్నాయి. యజ్ఞాగ్నిలో పవిత్రమైన నేల కనుక ఇది భారతం అని చెప్పుకోవచ్చు. దుష్యంతుడి కొడుకైన భరతుడు ఏలిన భూమండలం కనుక భరతవర్షం అని చెప్పుకోవచ్చు. అలాంటి భరతుడి చరిత్ర వింటే చాలు ధన్యులమవుతాం. అలాంటి భరతుడి కొడుకు సహోత్రుడు, అతడి పుత్రుడు హస్తి, ఆ హస్తి తనయుడు వికుందుడు. హస్తికాలంలో నిర్మించబడిన నగరమే హస్తినాపురం. ఇది చరిత్ర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.